కరెంట్ బాగానే వస్తుంది. ఆ ఉద్దేశంతో మనం టీఆర్ఎస్ మంచిది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే తాగునీటి సమస్య అయితే శాశ్వతంగా బాగుంటుంది. ఎలక్ట్రిసిటీ కూడా బాగుంటుంది. శాంతి భద్రతలు కూడా బాగుంటుంది. టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ సార్కు కాదండి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దాంట్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఏం అభివృద్ధి చేస్తలేదు. మొన్న వరదలు వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన 17 మంది మంత్రులు, 53 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ మెంబర్లు అందరూ వచ్చి హైదరాబాద్లో ఓట్ల కోసం తిరుగుతున్నారు. వరదలు వచ్చినప్పుడు ఏ నాయకుడు రాలే. మరి టీఆర్ఎస్కి ఎట్లా ఓట్లు వేస్తాము? ఓట్లు వేయము. అదర్ దెన్ టీఆర్ఎస్ ఏదైనా పార్టీ మంచిది మేము ఎన్నుకొని వేస్తాం. టీఆర్ఎస్ మాత్రం వేయము. ఇప్పుడైతే ట్రెండ్ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ ఏరియా ఇటు సైడ్ అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, అందులో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే ఇది టీఆర్ఎస్ అయితే చేస్తుంది. టీఆర్ఎస్ అయితే వస్తుంది. ఇక ఏదైతే పార్టీ వస్తే బాగుంటుంది. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? కేసీఆర్. ఓకే, థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు మీరు? ఇప్పుడు ఏ పార్టీకి వేస్తారు? బీజేపీ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందుతుంది? ఉన్న పార్టీ గవర్నమెంట్ ఏది సార్? గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంది కదా, ఇది కూడా అదే ఉంటే మంచిది. లేకపోతే ఫండ్స్ రావు కదా. వేరే పార్టీ ఫండ్స్ రావు, అభివృద్ధి చెందదు. ఏ పార్టీ అక్కడ ఉంటుంది కూడా ఎక్కడ అదే ఉండాలి. अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालना चाहते हैं आप? ये तो पहले भी डेवलप था, अभी अपने केटीआर का आने से और कुछ डेवलप हो गया. अभी और कुछ काम है तो उन्होंने कर सकेंगे. कौन सा पार्टी को वोट डालते हैं? टीआरएस को डालना. मेरा పేరు జమున. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, అభివృద్ధి చెందుతుంది? టీఆర్ఎస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ ఓటేస్తారు? టీఆర్ఎస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ. अब आने का जीएचएमसी इलेक्शन में कौन सा पार्टी जीत तो अच्छा होता है? అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? పేరు రాము. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తాయి అనుకుంటున్నారు? నాకు రూపాయలు 99% బీజేపీ వస్తుంది. మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? నాకు బీజేపీకి వేస్తాను. నా పేరు యాదవరామమ్మ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీ ఓటేస్తారు? టీఆర్ఎస్ చేస్తాను, ఓటేస్తాను. టీఆర్ఎస్ పార్టీ. ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తాయి అనుకుంటున్నారు? ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు? బీజేపీ. మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు దగ్గర టీఆర్ఎస్ గొడవ లేదని బాగుంది కదా. మరి నువ్వు ఏ పార్టీ కొట్టేస్తావు? మరి
నేను ఏ పార్టీకి అంటే వేస్తామండి, టీఆర్ఎస్కి వేస్తాం. రైట్, థ్యాంక్ యూ. డెవలప్మెంట్ మంచిగా ఏ పార్టీ గెలిస్తే మంచిగా? అదే నమస్తే, ఏం పేరు మీ పేరు? ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? మీరు ఒకవేళ ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీకి వేస్తారు? అన్నిటిని బట్టి మా లోకల్లో ఎవరు బాగా చేస్తారనుకుంటే అది अभी आप इलेक्शन है ना, इलेक्शन पे कौन सा पार्टी यहाँ पे जीता? आप कौन सा पार्टी वोट डालते? ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నాను? అది ఎవరికి నమ్మకండి, ఏది గెలుస్తుంది అదే. ఆ తర్వాత అంటే ఏది గెలిస్తే మంచిగా జరుగుతుందని మీరు అనుకుంటారు? ఇది ఉన్నదే గెలిస్తే మంచిది. అంటే ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంది? కేసీఆర్తో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు మరి? ఇది తర్వాత ఆలోచించుకొని వేసుకుంటారు. అంటే ఇప్పుడు అంటే గెలిస్తేది ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మంచి జరుగుతుంది అనుకుంటారు? ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి కేసీఆర్తో మెరుగంటుంది. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మేడం, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మొన్న వరకు టీఆర్ఎస్ అయితే చాలా హోప్ ఉండే, ఇప్పుడైతే అసలు హోప్ లేదు. మొన్న వరదల బాధితుల వల్ల చాలా ఇబ్బంది అయింది. సో బీజేపీ గెలవడం బెస్ట్ అనుకుంటున్నాను నేను. అంటే మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ అనుకుంటున్నాను. సురేష్, ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్, టీఆర్ఎస్. నువ్వు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్ ఎందుకు టీఆర్ఎస్? అభిమానం. టీఆర్ఎస్ అంటే అభిమానం. అంటే టీఆర్ఎస్ ఏమేమి అభివృద్ధి పథకాలు చేసింది? ఏదో చేసింది. ఇప్పుడైతే మనకు ఇది అయిపోయింది కదా, వాన వర్షం పడుతుంది కదా, అది లాస్ అయింది కదా, ఇలా కూడా పైసలు ఇచ్చారు గీదులో. నువ్వు ఏం పని చేస్తావు? మేము ఆడుతున్నాం. ఆటో వాళ్ళకు ప్రభుత్వం ఏమైనా చేసింది? మా కాడికి అయితే ఇచ్చింది, వేరే వేరే చోట్ల ఏమో తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ అయితే అది కారు నడుస్తుందండి ఎక్కువ. మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? ఇప్పుడు అప్పుడు రెండింటికి కొట్టేసాను, ఇప్పుడు ఏమో ఇంకా. ఇప్పుడు ఎలక్షన్లో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? మేము బీజేపీ. చేయాలి, మన టీఆర్ఎస్ఏ గెలవాలి. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అనేది టీఆర్ఎస్ గెలిస్తే జరుగుతుంది. కానీ టీఆర్ఎస్ ఏం చేసిందంటే, మాకు కేటీఆర్ మీద నమ్మకం ఉంది కరెక్టే, కానీ నించిన క్యాండిడేట్ మీద నమ్మకం లేదు. అంటే ఇప్పుడు సీఎం ఆయనే ఉన్నాడు కాబట్టి డెవలప్మెంట్ సీఎం ఆయన ఉంటే సీఎం కేసీఆర్ గారు ఉంటే పర్లేదు, ఓకే. కానీ ఇక్కడ వీళ్ళు క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఇప్పుడు కార్పొరేటర్ ఏం చేసిన ప్రతి సీఎం చూడాడు కదా వచ్చి. మొన్న వరదల 10,000 ఉంది కదా, అది కూడా ఇప్పుడు కార్పొరేటర్ వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు ఫండ్స్ అనేవి పైనుంచి రిలీజ్ అవుతున్నాయి కరెక్ట్, కానీ వీళ్ళు ఇవ్వాలి కదా. కేసీఆర్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, వీళ్ళు అనేది రానివ్వట్లేదు ఎక్కడికి. ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు నేను నేను టీఆర్ఎస్ కాబట్టి, కానీ ఇప్పుడు నేను వేసేది బీజేపీకి వేస్తాను. ఎందుకట్లా? నాకు ఆ నించిన క్యాండిడేట్ నచ్చలేదు, నాకు వేస్ట్ అసలు. నాకు టికెట్ ఎందుకు ఇచ్చారో అర్థమే కాదు. అంటే లాస్ట్ టైం కూడా ఆ క్యాండిడేట్ ఉన్నాడు ఇక్కడ. లాస్ట్ టైం అదే క్యాండిడేట్, ఈసారి టీఆర్ఎస్ మారుస్తుంది అనుకున్నాం, కానీ మళ్ళీ సిట్టింగ్కే ఇచ్చింది. ఆయనకి ఇస్తే కాని పని, మేము వేయం ఆయన కోర్టు. కేసీఆర్ మీద అభిమానం కరెక్టే, కానీ మేము ఆ పర్సన్కి అయితే వేయం. నువ్వు ఏ పార్టీ కొట్టేస్తావు మరి? బీజేపీ. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ ఏరియా అనేది డెవలప్మెంట్ అవుతుంది? బీజేపీ గెలుద్దాం అనుకుంటున్నాం. ఎందుకు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? రూలింగ్ పార్టీ రాకపోవచ్చు, ఎందుకంటే ఫ్లడ్ రిలీఫ్ ఒకటి, తర్వాత ఎత్తైతే లేక్స్ ఎంక్రోచ్ అయ్యాయి, కెనాల్స్ ఎంక్రోచ్ అయ్యాయి. లాస్ట్ టైం ప్రాబ్లం ఇది బన్సీలో ఎవరు తిరిగినప్పుడు మున్సిపల్ మినిస్టరే అన్నారు, ఏమన్నారంటే లేక్స్ ఎంక్రోచ్ అయినా క్లియర్ చేస్తాము, కెనాల్స్ క్లియర్ చేస్తాము, సో దట్ డ్రైన్ బాగుంటుంది అని. ఈసారి ఏదైతే వాన పడిందో అది న్యాచురల్ రేట్, పొల్యూషన్ లేదు కాబట్టి. ముందు ప్లాన్ లేకుండా ఇంత జరిగిన తర్వాత డిజాస్టర్కి మా ఫ్రెండ్దే ఇల్లు మునిపోతే 2 lakhs డ్యామేజ్ అయింది. దానికి ఏదో నాకే వస్తే 1,10,000 ఇచ్చేస్తే ఎంతవరకు. ఇప్పుడు మీరు ఏ పార్టీ కొట్టేద్దామంటే? నేను జనరల్ అయితే నోటాకే వేస్తాను. ఈసారి నోటా ఉంటే నోటాకి వేస్తాను, లేకపోతే ఏ క్యాండిడేట్ ప్రామిస్ బట్టి మేనిఫెస్టో ప్రకారం. పార్టీకి ఓటేస్తాం. ఇప్పుడు మామూలుగా అంటే బీజేపీకే వస్తాయి. ఏం పేరు కాక నీ పేరు? ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? టీఆర్ఎస్. నువ్వు ఏ పార్టీ కొట్టేస్తావు?
అంతే. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు ఎలక్షన్లో? ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పోటీ చేస్తున్నాయి కదా, నడుస్తుంది టీఆర్ఎస్. నువ్వు ఏ పార్టీ కోటేస్తా అనుకుంటున్నావు? టీఆర్ఎస్ చేసాం, టీఆర్ఎస్ నడుస్తుంది కదా పని, మన దగ్గర గల్లీలో టీఆర్ఎస్ పని చేస్తుంది. అంటే మంచి పనులు చేస్తారు అది టీఆర్ఎస్? ఏమైనా పని చేపిస్తే ఫోన్ చేస్తే వస్తావు, మంచిగానే పని చేస్తాను. ఎవరు ఇక్కడ కార్పొరేటర్ ఎవరు ఉన్నారు? జగదీష్ గౌడ్ ఉన్నాయి, మంచి పని చేస్తుండా? తెలిసే వస్తుంది, చూస్తున్నా, పని చేపిస్తున్నా, నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ మీరు ఏ పార్టీ కోటేస్తారు? బీజేపీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరగచ్చు? ప్రజెంట్ అయితే నేనైతే టీడీపీ అండి. ఓకే. ఇప్పుడు మా అన్న వాళ్ళ ఫ్రెండే పోటీ చేసిన బీజేపీ నుంచి, నేను ఈసారి బీజేపీ సపోర్ట్ చేస్తాను. ఎందుకు? శ్రీచరణ్. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? టీఆర్ఎస్. నువ్వు ఏ పార్టీ కోటేస్తావు? టీఆర్ఎస్. ఏం పేరు మీ పేరు? ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? అప్పుడు ఐడియా చేసుకోవాలి. మీ పేరు? ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? టీఆర్ఎస్ పార్టీయా? మీరు ఏ పార్టీ కోటేస్తారు మరి? టీఆర్ఎస్ పార్టీ. కాకా నమస్తే. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు సీను సార్. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మంచి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? టీఆర్ఎస్ సార్. నువ్వు ఏ పార్టీ కోటేస్తావు మరి? నేను టీఆర్ఎస్ చేస్తా సార్. బాగున్నారా? బాగున్నానమ్మా. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవునమ్మా. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? ఈ పార్టీ అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇక్కడ మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఉందమ్మా. ఫస్ట్ నుంచి అయితే కాంగ్రెస్ ఉండే, తర్వాత వచ్చింది టీడీపీ తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ అన్ని 6 సంవత్సరాల్లో చాలా పనులు అయిపోయింది. అంతకన్నా మంచి నాయకుడు అయితే ఇప్పటివరకు ఒకరు రాలేదు ఇక్కడ. టీఆర్ఎస్ఏ వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే మీరు చెప్పినట్టు గతంలో అంటే కాంగ్రెస్ ఉండే, టీడీపీ ఉండే, టీఆర్ఎస్ వచ్చింది అంటున్నారు. మరి ఇప్పుడు కొత్తగా బీజేపీ కూడా వచ్చింది కదా, మరి ఈసారి బీజేపీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ ఏమైనా జరిగే ఛాన్స్ ఉందా? బీజేపీ గెలిస్తే డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది, కానీ అంతకన్నా ముందే టీఆర్ఎస్ పార్టీ అన్ని డెవలప్మెంట్ చేస్తున్నది. ఓకే. ఇంకా బీజేపీ వచ్చి ఇంకేం డెవలప్మెంట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా, హైదరాబాద్లో ఏం డెవలప్మెంట్ జరగలేదని చెప్పి. ఈ డెవలప్మెంట్ జరగలేదు. ఒక గల్లీలో చూసుకోండి, ప్రతి సీసీ రోడ్ అయిపోయింది, ప్రతి ఇంటింటికి నల్ల కలెక్షన్ అయిపోయింది. మళ్ళీ డ్రైనేజ్ ఎన్నో ప్రాబ్లం ఉండేది. డ్రైనేజ్ వల్లది చాలా కష్టాలు పడుతుంది. ఎంత మంచి సక్సెస్ అయిందంటే డ్రైనేజ్ 2030 సంవత్సరాల దాకా మళ్ళీ చేయి పెట్టుకుంటా పని చేసింది టీఆర్ఎస్ పార్టీ. అంటే ఇప్పుడు ఫైనల్గా మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే టీఆర్ఎస్కే ఇస్తాను. నమస్తే. ఏం పేరు మీ ఫ్రెండ్? సుభాష్. ఇప్పుడు ఇక్కడ మీ ఏరియాలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ అని అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు అదే కారు గుర్తుకే ఓటేస్తాం. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? మా ఇంట్లో 5 ఓట్లు ఉంటాయి. ఇప్పుడు అన్నీ ఏ పార్టీకి వేస్తారు? టీఆర్ఎస్ పార్టీ. నా పేరు శోభన్ బాబు. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇప్పుడు హైదరాబాద్ అనేది డెవలప్మెంట్ అవుతుందని మీరు అనుకుంటారు? యాక్చువల్గా అంటే పార్టీకి అంటే జగదీష్ అన్న అంటే మాకు చాలా అభిమానము. యాక్చువల్గా పార్టీకి సంబంధం లేకుండా, కానీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన నుంచి మాత్రము అన్ని పనులు బాగా అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ఓటేస్తే కొంచెం మంచిగా అవుతుందని మా అభిప్రాయం. అంటే మొన్న వరదల విషయంలో కానీ అప్పుడు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని అంటున్నారు కదా? లేదు, చాలా బాగా స్పందించారు. ప్రతి వరదలో మునిగిన ప్రతి ఇంటికి కూడా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందింది మా అంబేద్కర్ కాలనీలో. చాలా బ్రహ్మాండంగా వచ్చింది బ్రదర్. మా కార్పొరేటర్ గారు కూడా చాలా తొందరగా స్పందించి కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తున్నారు. అంటే మరి ఇప్పుడు ఫైనల్గా మీరు ఏ పార్టీ కోటేద్దామని? ఫైనల్గా అంటే టీఆర్ఎస్ఏ వస్తుంది బ్రదర్. మళ్ళీ ఏ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్ పార్టీ. పేరు ఎం యాదగిరి అమ్మ. నా పేరు ఎం యాదగిరి, చందన ఏరియా. ఈ 5 సంవత్సరాల నుంచి నీళ్లు కానీ, కరెంటు కానీ, పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి బాగానే వస్తున్నాయి, అన్నీ చేస్తున్నారు. అనుకోకుండా వానకాలం వచ్చింది, వాళ్ళు ఏం చేయలేరు. గెలుస్తాం, పక్క గెలుస్తుంది, ప్రభుత్వం ఫామ్ అవుతుంది, గెలుస్తుంది. టీఆర్ఎస్ కమ్మ పక్క టీఆర్ఎస్ చేస్తాము, గెలిస్తే అట్లే గెలుస్తుంది. కేసీఆర్ గారు బాగా చేస్తున్నారు కదా, చేస్తే బాగుంటుంది. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? పార్టీ అంటే ఏం చెప్పలేదు మేడం, ఎప్పుడు టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాను. టీఆర్ఎస్
के जीएचएमसी इलेक्शन में कौन सा पार्टी जीता है? टीआरएस क्या मेरा नाम सैयद कलीम है। अब आने का जीएचएमसी इलेक्शन में कौन सा पार्टी जीते डेवलपमेंट होता बोल के आपको? कांग्रेस पार्टी आई तो डेवलपमेंट हुआ। कांग्रेस तो कौन सा पार्टी है? टीआरएस आप कौन सा पार्टी कोट डालते हैं? भैया नमस्ते भैया। अब जेएचएमसी का इलेक्शन आ रहे हैं ना, हाँ आप किसको डाल रहे हो वोट? टीआरएस को जा रहा हूँ। टीआरएस को डाल रहे हो। थैंक यू भैया। नमस्ते। आपका नाम? विद्यासागर। अब जेएचएमसी इलेक्शन आ रहे हैं ना, हाँ और उसमें आप किसको वोट डालते हैं? बीजेपी, कांग्रेस, టీఆర్ఎస్? బీజేపీకి రాదు. నమస్తే, మీ పేరేనా? మనోహర్. ఎన్నికలు వస్తున్నాయి కదా, జీఎస్ఎంసీ ఎన్నికలు, దేనికి ఓటు వేయాలనుకుంటున్నాను? బీజేపీ. మీ పేరమ్మా? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? కేసీఆర్కా? ఓకే అమ్మా. అన్న నమస్తే, మీ పేరేనా? అన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్, బీजेपी, कांग्रेस? टीआरएस. ओके ना. नमस्ते मैडम, अब जेएचएमसी का इलेक्शन आ रहे ना, अब आप वोट किसको डाल रहे हैं आप? टीआरएस। कार गुर्तु. आपका नाम? बंसीलाल. जीएसएमसी एनकले है, आपका वोट किधर है? देने क्या वोट? आप कौन सा वोट? अरे टीआरएस को, बीजेपी को. टीआरएस. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఇప్పుడు మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి కదా, అందులో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? కేసీఆర్ కా? నమస్తే, మీ పేరు? గట్టి చెప్పు. చంద్రమ్మ. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కదా, దేనికి ఓటు వేయాలనుకుంటున్నారు? కారు గుర్తుకి. అంకుల్ మీ పేరు అంకుల్? బి శాంతయ్య, జనప్రియ నగర్. మేము కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మేము తప్పనిసరిగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటాము. కారు గుర్తుకే మా ఓటు. అంకుల్ మీ పేరు? చంద్రరాజు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కదా, దేనికి ఓటు వేయాలనుకుంటున్నారు? బీజేపీ. నమస్తేనా, మీ పేరేనా? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. పేరేనా? నా పేరు కుర్మయ్య. మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కదా, దేనికి ఓటు వేయాలనుకుంటున్నారు మీరు? తెలంగాణకి వేయాలనుకుంటున్నాను. నమస్తేనే, మీ పేరేనా? రాజు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? కేసీఆర్ కి అన్న, టీఆర్ఎస్ కి? ఓకే అన్న. మీ పేరండి? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? బీజేపీ అండి. ఓకే అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? సంధ్య. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? తెలంగాణ. టీఆర్ఎస్ కి? ఓకే అమ్మా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? ఏ పార్టీకి అంటే మాకు కేసీఆర్కి అయితే ఇంతకుముందు వేసినాము, ఇప్పుడు కూడా వేద్దాం. ఓకే అమ్మా. మీ పేరమ్మా? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ అమ్మా. అమ్మా మీ పేరమ్మా? మీరు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? टीआरएस का, बीजेपी? टीआरएस का अम्मा. ओके अम्मा. नमस्ते भैया, आपका नाम? अब जेएचएमसी का इलेक्शन आ रहे हैं ना, अब किसको डाल रहे हैं वोट? टीआरएस को डाल रहे हैं ना. థ్యాంక్ యూ భయ్యా. మీ పేరేనా? జగదీష్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? బీజేపీ. ఓకే అన్న. నమస్తే అమ్మా, మీ పేరండి? సరస్వతి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? పూజిత మేడం కి వేద్దామనుకుంటున్నాను. టీఆర్ఎసా? దేనికండి? టీఆర్ఎస్. ఓకే అన్న. నమస్తేనే. నమస్తే అన్న. అన్న మీ పేరేనా? నా పేరు రఘునాథ్ రెడ్డి. అన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? నేను కాంగ్రెస్ పార్టీకి వేస్తాను. ఓకే అన్న, కాంగ్రెస్. అన్న నమస్తే, నమస్తే. మీ పేరేనా? చిన్నానాయక్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో మీరు దేనికి ఓటు వేయాలనుకుంటున్నారు? కేసీఆర్ కి అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తేనే. నమస్తే. మీ పేరేనా? లక్ష్మారెడ్డి. అన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? బీజేపీకి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? బీజేపీ. మీ పేరేనా? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? ఓకే అన్న, టీఆర్ఎసా? నమస్తేనే. నమస్తే అన్న. మీ పేరేనా? నా పేరు కనకయ్య. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో మీరు ఏ దానికి ఓటు వేయాలనుకుంటున్నారు?
కారు గుర్తుకా? ఓకే అన్న. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? మా పేరు నాగలక్ష్మి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? బీజేపీకి. బీజేపీకి అమ్మా. ఓకే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? రమా. మీరు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? కేసీఆర్. కేసీఆర్ అమ్మా. ఓకే అమ్మా. అన్న నమస్తే అన్న, మీ పేరన్నా? జేసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీ కొట్టేస్తాను? నమస్తే తమ్ముడు, ఏం పేరు నీ పేరు? గణపతి. జేసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, దేనికి కొట్టేద్దాం అనుకుంటాం? ఏ గుర్తు కొట్టు? బీజేపీ. నమస్తే అంకుల్, మీ పేరండి? వెంకట సుబ్బయ్య. ఇప్పుడు జేసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు దేనికి కొట్టారనుకుంటారు? బీజేపీ. అన్న నమస్తే అన్న, మీ పేరన్నా? నాగేశ్వరరావు. జేసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఏ గుర్తుకు కొట్టేస్తారండి? నమస్తే అమ్మా, మీ పేరు? గౌరీ. ఇప్పుడు జేసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, దేనికి ఓటు వేయాలనుకుంటారు? బీజేపీ.